అలాగే చేరి వచ్చిన దేవుని సేవకులు, షిలో నిత్య జీవ మినిస్ట్రీలో పనిచేస్తున్న దైవ సేవకులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాను. ముఖ్యంగా బొడ్డు జేమ్స్ గారు వాళ్ళందరినీ ప్రేమించి ఈ నెలలో వారి సహవాసం ద్వారా మరి ఈ సేవకుల సమావేశాన్ని ఈ సహవాసం ద్వారా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు దేవుని దాసునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఆత్మీయ బిడ్డలకు, గ్రామస్తులకు, మరి కుటుంబ సభ్యులకు ప్రభు పేరిట కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉంటున్నాం. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవటం మనకి మంచిది. ఎందుకంటే ఎప్పుడు వాక్యం చెప్పే మనం అప్పుడప్పుడు కూడా మనం కూడా వాక్యం వినటం మంచిది. అవునా కాదు? ఎవడే ఎప్పుడు చెప్పేవారం కానీ కాకుండా వినేవారంగా కూడా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మట్టుకు నేనైతే ఎప్పుడు ఎక్కువగా వినటానికి ఇష్టపడతాను, మాట్లాడటానికి కొంచెం సందేహిస్తూ ఉంటాను. వినటం నాకు ఇష్టం. ఇది వినదాని ప్రకారంగా నడుచుకోవటం ఇంకా ఇష్టం. వినదాని ప్రకారంగా నడుచుకోవటం ఇంకా ఇష్టం నాకు. దేవుని స్తోత్రం. మీకు కూడా ఇష్టమేనా? చెప్పాలి, మీకు కూడా ఇష్టమేనా? కాదండి, మేము చెప్తాం కానీ చేయటం మా వల్ల కాదు, అది మా డ్యూటీ కాదు, మమ్మల్ని చెప్పేవారుగానే దేవుడు వచ్చాడు, చేసేవారుగా మమ్మల్ని ఉండమని చెప్పలేదు అని చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే చెప్పేసి చేయకుండా తిరిగేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా ఉండకూడదు, అలా కాకూడదు. చెప్పేవారు మొదట చేసేవారుగా ఉండాలన్నదే ఈ సహవాసం యొక్క సంస్థ యొక్క ముఖ్య అభిలాష, ఆశ, కోరిక ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఈరోజు ప్రత్యేకంగా నిన్నటి దినాన జరగాల్సిన కోడికి ఈ రోజుకు ఎందుకు తీసుకొచ్చామంటే ఈ షిలో నిత్య జీవ ఫౌండేషన్ ఫౌండర్ గారు అయినటువంటి దండే ధర్మాచారి గారి జన్మదిన వేడుక ఈరోజు. ఆయన పుట్టినరోజు. కానీ ఆయన అప్పుడు లేరు, మనతో లేరు, ప్రభుతో ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనతో లేరు, ఆయన ప్రభుతో ఉన్నారు, ప్రభు సన్నిధిలో ఉన్నారు అని నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. మనం కూడా ఒకరోజు వెళ్ళిపోతాం. ఎవరితో ఉండటానికి వెళ్ళాలంటే ప్రభుతో ఉండటానికి వెళ్ళాలి. ప్రభుతో ఉండటానికి మనం వెళ్ళాలి. ప్రభుతో కూడా నిరంతరం ఆయనతో జీవించడానికి మనం వెళ్ళాలి. ఇక్కడి నుంచి మనం ప్రభు చిత్తమైతే మనం ఎందుకు వెళ్ళాలంటే ప్రభుతో కూడా ఉండటానికి వెళ్ళాలి. ఈ విషయం చాలామంది మర్చిపోతున్నారు. ఈ విషయం చాలామంది మర్చిపోయి అదో రకమైనటువంటి భ్రమలో బ్రతుకుతూ ఉంటున్నారు. దేవుని సేవకులు దండే ధర్మాచారి గారు దేవుని మహాకృపను బట్టి దేవుడిచ్చిన ఆయుష్కాలం చక్కగా మరి తన వంతులో తను మరి ఆ సమయాన్ని చక్కగా వాడుకుని ప్రాణంతో ఉండగానే, ఆరోగ్యంగా ఉండగానే ఏమిటి దేవుడి సన్నిధిలో యేసుక్రీస్తు నిజ రక్షకుడుగా, సొంత రక్షకుడుగా అంగీకరించి తన యొక్క దేవుడు తనకి ఏర్పాటు చేసినటువంటి జీవిత కాలంలో ఏవైతే ఏర్పాటు చేశాడో వాటి అన్నింటినీ చక్కగా స్వతంత్రించుకొని ఆయా సమయాల్లో, ఆయా పరిస్థితుల్లో ఆయన ధర్మాన్ని, ఆయన బాధ్యతను నెరవేర్చి కుటుంబాన్ని మరి దేవుడి సన్నిధిలో చక్కగా నడిపించుకుంటూ, పోషిస్తూ, బిడ్డలు చేయాల్సినటువంటి కార్యక్రమాలను చేసి భర్త ధర్మాన్ని మరి నెరవేర్చి మరి దేవుడు తనకిచ్చినటువంటిది అంతా కూడా చక్కగా సద్వినియోగపరచుకుని అంతటితోనే కాకుండా
కొన్ని నశించిపోయే ఆత్మలకు దేవుని సువార్త అందించడానికి ఒక సైన్యాన్ని సమూహాన్ని సిద్ధం చేయాలని ఒక ప్రణాళికతో ఒక ఆశతో ఈ శిలోహ నిత్య పరిచయని ఆయన ప్రారంభించి ఈ ఫౌండేషన్ ఆయన వేసి కొన్ని సంవత్సరాలు ఈ పరిచయాన్ని ఆయన ఆరోగ్యంగా ఉండగానే నడిపించి దేవుడు తను పిలుచుకున్నప్పుడు ఆ పిలుపు అందుకుని దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన గురించి ఆలోచిస్తున్నప్పుడు నాకు కొంత దేవుని వాక్యము జ్ఞాపకం వస్తూ ఉంటుంది. దేవుని సన్నిధిలో మనం చూస్తున్నట్లయితే ఈ పరిచర్య ఎంతటితో ఆగకుండా, ఈ పరిచర్య ఆయన లేకపోయినా ఈ పరిచర్య ఈ భూమి మీద ఉండాలి, రాకడ వరకు ఈ పరిచర్య జరగాలి, రాకడ సమయం వరకు దేవుని సువార్తను నశించిపోయే ఆత్మలకు అందించాలన్నది ఆయన ఒక ఆశ, కోరిక ఉన్నది. కనుకనే ఈ పరిచర్య దేవుని సన్నిధిలో మనం చూసినట్లయితే ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడని బైబిల్ గ్రంథం మనతో సెలవిస్తుంది. ఆయన ఆశని కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన లేకపోయినా ఆయన ఆశను దేవుడు నెరవేరుస్తూ వస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వాస్తవానికి ఈ రీతిగా ఆయన జన్మదిన వేడుక సందర్భంగా దేవుడి సేవకులు ఎంతమంది ఒక చోట సమావేశమై దేవుని నామాన్ని స్మరించటం, దేవుని చిత్తంలో కూడుకోవటం, దేవుని వాక్యాన్ని పంచుకోవటం, ఇది ఎంతో ఆశీర్వదకరం. ఇదెంతో ఆయన ఆత్మకు ఎంతో శాంతి కలిగిస్తుందని, దేవుని నామానికి ఎంతో మహిమ వస్తుందని నా మట్టుకు నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో ఇప్పుడు సేవకులు లేరు మన మధ్యలో, లేకపోయినా ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. లోకస్వార్తలో రెఫరెన్స్లో మీకు చూపించను. అతడు పుట్టినందున అనేకులు సంతోషించారంట అనే బైబిల్ గ్రంథం మనతో మాట్లాడుతుంది. అతడు పుట్టినందున అనేకులు సంతోషించారు. దాన్నే ధర్మాచార్య గారి పుట్టినరోజు, కానీ ఆయన మన మధ్యలో లేరు. కానీ దేవుని సన్నిధిలో మనం చూస్తున్నట్లయితే ఆయన పుట్టుక దేవుని సన్నిధిలో నేటికి పుట్టి పెరిగారు, కాలం చేసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన ఆయన జన్మదినం మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాము అంటే దానికి ఒకే ఒక కారణం ఏంటి అంటే దేవుని సన్నిధిలో ఆయన ప్రాణంతో ఉండగా, ఆరోగ్యంగా ఉండగా, ఎవరి బలంగా ఉండగా, డబ్బు బాగా ఎక్కువగా ఆయనతో ఉండగా ఆయన యేసు క్రీస్తుని నిజమైన దేవుడుగా, రక్షకుడుగా అంగీకరించారు. దేవునికి స్తోత్రం. ఆయన అంగీకరించటమే కాదు, అనేక మంది అంగీకరించేటట్లుగా ఆయన బ్రతుకు దినాల్లో ఆయన సమయాన్ని సిద్ధం చేసుకుని ఒక బృందాన్ని, ఒక సహవాసాన్ని ఏర్పాటు చేసి లోకంలో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ దినాన్ని మనమందరమే ఆయన జన్మదిన వేడుకని జ్ఞాపకం చేసుకుని ఈ రీతిగా సంతోషించి ప్రభువును మహిమపరుస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన బ్రతుకున్నప్పుడు ప్రభు మహిమ తీసుకొచ్చారు. ఆయన చనిపోయి కూడా ఇంకనో అనేకులకు సంతోషాన్ని కలిగిస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. పుట్టుటను బట్టి మనం గిట్టుటను బట్టి కూడా ప్రభుని ఏం చేయొచ్చు అంటే సంతోషపరచవచ్చు అంట. దేవునికి స్తోత్రం. కనుక దేవుని సేవకులు కాబట్టి ఇక్కడ ఆ దేవుని సన్నిధిలో దేవుని సేవకులకు సంబంధించిన కొన్ని విషయాలు ఇది నాకు ప్రత్యేకంగా నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనము కొన్ని నిమిషాలు, కొద్దిసేపు వాక్యాన్ని మనం చూద్దాం. ఈ చివరి దినాల్లో మనం ఉన్నాం. చాలా మంది, అనేక మందికి ఆశీర్వాదకరంగా బ్రతకటానికి ఇష్టపడుతూ ఉంటారు. అనేక మంది వారి స్వచిత్తానికి, వారి ఇష్టానికి జీవించడానికి బ్రతుకుతూ ఉన్నారు. చాలామంది ఆస్తుపాస్తులు సంపాదించుకోవాలని, పేరు సంపాదించుకోవాలని జీవిస్తూ ఉన్నవారు ఉన్నారు. రకరకాలుగా వారి ప్రయాణం, వారి యొక్క జీవిత విధానం
మనం చూస్తూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవుని సన్నిధిలో, దేవుని ప్రణాళికలో నీ పక్షముగా, నీ కుటుంబ పక్షముగా దేవుడు కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడని ప్రభు పేరట ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాను. ధర్మాచారి గారు మరి దేవుని సన్నిధిలో చక్కటి జీవితాన్ని జీవించి దేవుని కృపలో ఆయన ఆత్మీయ ఆ జీవితాన్ని ముగించేశారు. దేవుని మహా కృపను బట్టి ఆయన మరి 5 సంవత్సరాలు అయిపోయినాయి ప్రభు సన్నిధిలో. ఈ లోకం విడిచి 5 ఏళ్ళు గడిచిపోయినాయి. ఇది 6వ సంవత్సరానికి మనం వచ్చాం. అయినా కూడా దేవుని కృపను బట్టి ఆయనను ఎప్పుడు కూడా నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. సువార్త పరిచయాన్ని మరి నడిపిస్తున్న సమయాల్లో ఆయన నాతో పంచుకున్నటువంటి కొన్ని ఆశయాలను బట్టి, ఆలోచనలు బట్టి నేను కొన్ని పర్యాయాలు తప్పక ఆయన్ని జ్ఞాపకంలో తెచ్చుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఆయన ఆశ మరి ఏమై ఉన్నది బ్రతుకున్న దినాల్లో చెప్పినటువంటి విషయాలను నేను పదే జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మీయంగా అడుగులు ముందుకు వేస్తూ ఉంటాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన భూమి మీద మరి పరిచయం విడిచి వెళ్ళాడు. అలాగనే 4 కుమారుల్ని మరి ఈ లోకంలో ఆయన విడిచి వెళ్ళారు. మరి 4 కుమారులు కుటుంబాలకు రక్షణ కావాలి. ఆ 4 కుమారుల యొక్క మరి ఆత్మీయంగా వారందరూ కూడా రక్షించబడాలి. ఆ బిడ్డలందరూ కూడా దేవుని చేత దీవించబడాలి. మరి ముఖ్యంగా దండే సుధాకర్ గారు వారి కుటుంబం కృపలో దేవుడు జ్ఞాపకం చేసుకుని మరి పరిచర్యకి మరి వారు కూడా ఒక మరి చేయూతనిచ్చేటువంటి కుమారుడిగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. సేవకులందరూ కూడా ప్రార్థన చేస్తున్నానని నేను నమ్ముతున్నాను. ఆయన కూడా దేవుడు దీవించాలని మీ అరుదైన ప్రార్థనలో జ్ఞాపకం చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యంలోకి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేద్దాం. సహోదరులు పెడం నుండి మన మధ్యకి వచ్చారు. ఎంతో వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ మరి సహోదరుడు కరుణాకరం మన మధ్యకి వచ్చారు. ఆయన వాక్య నడిపింపు కొరకు చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహిమగలవాడా, తండ్రి, సర్వాధికారైన యేసు, ఈ శ్రేష్టమైన మహోన్నతమైన అతి పవిత్రమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదిగో నా ప్రభువా, మీ దాసులు నా తండ్రి ఈ భూమి మీదకి వచ్చి నువ్వు ఉద్దేశించిన క్రియలు ఈ భూమి మీద ప్రభు నిర్వర్తించి అనేక మందికి మాదిరికరమైన జీవితాన్ని జీవించి కొన్ని జాడలు విడిచి వెళ్ళినటువంటి ప్రభు మీ దాసుని జాడలు కొనసాగుతున్న సహవాసాన్ని చేతులకు అప్పగిస్తున్నా. ఇగో ప్రభా, మీ దాసుని జన్మదినాన్ని పురస్కరించుకుని నా ప్రభు ఈ రోజు ఏర్పాటు చేసిన శిలోహు నిత్య జీవ పరిచర్య నిమిత్తమైన స్తుతిస్తున్నా, మహిమపరుస్తున్నా ప్రభు. ఇప్పటి వరకు ప్రభు ప్రారంభ ప్రార్థన మొదలుకొని ప్రార్థనలోను, పాటల్లోను, ఆరాధనలోను నీ దయగలిగిన హస్తము తోడుగా ఉంచి మీరు ముందుకు నడిపించారు. నాయనా, మీ ఆశీర్వాదాలు ప్రభా నీ పక్షముగా నిలబడుతూ ఉండగా నా తండ్రి, ఇగో ప్రభా నీ మాటల చేత మమ్మల్ని బలపరచండి, ఈ కుటుంబాన్ని బలపరచండి, ఈ పరిచర్యని బలపరచండి, ఈ సహవాసాన్ని బలపరచండి. ఇదిగో ప్రభా బిడ్డ మాట్లాడుతుండగా మీ దాసులారు మానవ స్వరమును మరుగుపరిచి నీ మహోన్నతమైన శ్రేష్టమైన సమస్తము శాసించగల అధికారము గల స్వరముతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మా సమస్యలకు పరిష్కారము, మా కన్నీళ్లు తొడవబడతాయి, మా వేదన తొలగిపోతుంది ప్రభువా. మా ప్రశ్నార్థకమైన పరిస్థితులకు సమాధానం పొందుకుంటాం. ఈ రోజును మీరు మాతో మాట్లాడి ఈ రోజును మీరు విత్తుతున్న విత్తనము నా తండ్రి, ఇగో ప్రభు అది మహావృక్షముగా అభివృద్ధి చెంది అనేక మంది ఎదుట ప్రభువా నాయనా ఫలభరితమైనటువంటి కృప దయచేయండి. మరి ప్రాముఖ్యంగా ప్రభువా లేఖనానుసారంగా మీ దాసులు మాట్లాడుతూ ఉండగా వినగలిగిన చెవులు, గ్రహించే మనసు, పొందుపరుచుకొని ప్రవర్తించగలిగిన స్వభావము నాకు మాకు అందరికీ అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన సర్వోన్నతమైన శ్రేష్టమైన సమస్తము శాసించగల అధికారము గల నామానికి ప్రార్థిస్తున్నాం తండ్రి.